నమస్కారం. కృష్ణం వందే కార్యక్రమానికి స్వాగతం. పంచ నారసింహస్వామి క్షేత్రాల్లో ఒకటిగా అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా వెలిసిన పుణ్య ప్రదేశంగా భాసిల్తోంది మట్టపల్లి. నల్గొండ, గుంటూరు జిల్లాలకు వారధిగా ఉన్న పవిత్ర కృష్ణానది తీరాన స్వయంభువుగా వెలసిన స్వామివారు భక్తుల పాలిట కొంగు బంగారంగా మారారు. ఇప్పుడు మనం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రంలో ఉన్నాం. కృష్ణానది పరివాహక ప్రాంతం అంతటా సహజ ప్రకృతి రమణీయత గురించి ఎంత చెప్పినా తక్కువే. భారతదేశంలోని ప్రతి నదీ పరివాహక ప్రాంతం ఇలాగే దట్టమైన అడవులు, పర్వతాలు, లోయలు, ఉవ్వెత్తున ఎగసిపడే జలపాతాలు, సరోవరాలు, ఇలాగే నదుల ఒడ్డున అనేక పుణ్యక్షేత్రాలు, పవిత్ర తీర్థాలతో నిండి ఉంటాయి. పరమ పవిత్రమైన భరతఖండం విశ్వశాంతిని ప్రసాదించే ఓ అపూర్వ ఆధ్యాత్మిక క్షేత్రం. భా అంటే జ్ఞానము, వెలుతురు అనే అర్థాలున్నాయి. రతము అంటే ఆనందాన్ని అనుభవించటం. ఈ విధంగా జ్ఞానమనే అమృతాన్ని గ్రోలుతూ ఆనందాన్ని అనుభవించేవారని భారతీయుల్ని అంటారు. జ్ఞానమనే ఆనందాన్ని అనుభవించి నిత్య నిరంతర నిర్వికార భావాన్ని పొందే మహనీయులు ప్రాపంచిక భోగాలుగాని ఐశ్వర్యాలను గాని పట్టించుకోరు. అటువంటి మహర్షుల ఆలోచనా విధానానికి వారసులైన మనం చాలా అదృష్టవంతులం. మహర్షులు భారతదేశమంతటా పర్యటిస్తూ నదుల పరివాహక ప్రాంతాల్లోని కొన్ని ప్రత్యేక స్థలములలో ప్రాకృతిక రమణీయతను, సౌలభ్యములను గాంచి భగవంతుని అభివ్యక్త రూపాలు ప్రతిష్ఠించారు. కొన్ని స్వయంభు స్వరూపాలను గుర్తించి వాటిని దేవాలయాలుగా అభివృద్ధి చేసి భక్తజన కోటికి అందించారు. అట్టి మహత్తర క్షేత్రాలలో కృష్ణానది ఒడ్డున ఆవిర్భవించిన శ్రీ మట్టపల్లి లక్ష్మీ నృసింహ క్షేత్రం ఒకటి. కృష్ణా తీరమున విరాజిల్లుతున్న వాడపల్లి, కేతవరము, వేదాద్రి, మంగళగిరి వంటి నృసింహ క్షేత్రముల కోవలోకి వస్తుంది ఈ మహర్షి ప్రతిష్ఠిత మట్టపల్లి మహాక్షేత్రం. మట్టపల్లి పుణ్యప్రదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. పార్వతీ రామలింగేశ్వరుడు, ఆంజనేయుడు, గోదాదేవి ఆలయాలు ప్రముఖమైనవి. వీటిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. భక్తి భావంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా కేంద్రం నుండి బస్సులు గల ఈ క్షేత్రం హుజూర్ నగర్కు దగ్గరలో ఉంది. చరిత్రావలోకనములకు అందని కాలం నుండి నేటికిని మహావిఖ్యాతితో నిలిచి ఉన్న ఈ మట్టపల్లి భక్తజన కోటికి సంసేవ్యమై ప్రకాశిస్తున్నది. పూర్వకాలమున భరద్వాజాది మహర్షులు శ్రీ నృసింహోపాసన చేసిన తపోభూమి ఇది. ఆ చరిత్రకందని కాలంలో మహర్షులు, దేవతలు మాత్రమే ఈ గృహగర్భమందలి స్వయం వ్యక్త శ్రీమూర్తిని సేవిస్తూ ఉండేవారట. 15 అడుగుల లోతున కనిపించిన ఓ శిలా శాసనముపై చెక్కబడిన దేవనాగరి లిపిని అనుసరించి ఈ ఆలయం 1100 సంవత్సరాల పూర్వం నాటిదని తెలుస్తున్నది.
మహర్షులు పూజించారనడానికి నిదర్శనంగా స్వామివారి గర్భగుడి నుండి కృష్ణానది తీరం వరకు ప్రకృతి ఏర్పరిచిన దక్షిణ బిలద్వారం ఉంది. ఈ సొరంగంలో మహర్షులు సంచరించారనడానికి గుర్తులు కూడా ఉన్నాయట. కొంతకాలానికి లోక సంగ్రహపరాయణులైన మహర్షులు ఈ తీర్థంలోని భగవన్మూర్తిని మానవుల కోసం బహిరంగపరచ సంకల్పించారు. అంతటా దేవతలు, మహర్షులు అవ్యక్త రూపాలు ధరించి స్వామిని సేవించుకుంటున్నారు. కానీ భౌతికమైన కైంకర్యములేవి జరుగుటలేదు. అప్పుడు దేవతలు, మహర్షులు స్వామితో, ఓ లక్ష్మీనరసింహస్వామి, నీవు కరుణార్ద్ర సాగరుడవు, దయామయుడవు, ఆర్తజన వల్లభుడవు. మేము అవ్యక్త రూపాలు ధరించుట వల్ల మీకు భౌతికమైన కైంకర్యములు చెయ్యలేకున్నాము. ఇప్పుడు కలి ప్రవేశించింది. ఈ కాలంలోని మానవులు పచ్చి స్వామి మళ్లీ స్వప్నంలో కనిపించి, భక్త మాచిరెడ్డి, విచారపడకు, లేచి చూడు, ఇక్కడ నీకొక ఆరె చెట్టు, దానిపైన ఒక గరుడ పక్షి కనబడతాయి. ఆ చెట్టుకు సూటిగా అతి సమీపంలో నికుంజ పుంజములు చాటున ఒక గుహ కనబడుతుంది. అందున నా అభివ్యక్త మూర్తిని దర్శిస్తావు అని మాయమయ్యాడు. ఒళ్లంతా గగురుపాటు కలిగి పులకించగా మాచిరెడ్డి దిగ్గున లేచి సంతోషాంతరంగుడై చుట్టూ పరికించాడు. దగ్గరలోనే ఆరె చెట్టు, దానిపై గరుడ పక్షి కనిపించాయి.
దానికి సూటిగా కొన్ని గుబురు వృక్షములు, దట్టంగా అల్లుకున్న జిగిబిగి తీగలు, సహజ సిద్ధమైన వన పుష్పములతో లతలు కనిపించాయి. వాటిని తొలగించి చూసి అనంత ఆనంద కందళిత హృదయారవిందుడయ్యాడు. ఎదురుగా ఉన్న శిలా ఫలకము పైన శేషఫణిడనా మండల ఛత్ర మండితము, పద్మాసనా సేనము, శంఖచక్ర గదాభయక హస్తములతో వెలయుచున్న శ్రీ లక్ష్మీ నృసింహ భగవానుని స్వయం వ్యక్త దివ్యమంగళమూర్తిని దర్శించి శ్రీపాద పీఠమున ముని దేవతానికరములర్చించి వెళ్లిన చిహ్నములు వెలుగొందుచున్న స్వామిని దర్శించి భక్తి ప్రపత్తులు ఆనంద బాష్పాలుగా కళ్లల్లో ఊబికిరాగా పరివారంతో పాటు శ్రీ లక్ష్మీనరసింహ భగవానుని జేజేలు కొడుతూ సాష్టాంగ ప్రణామములు పదే పదే చేసి ఆ చుట్టుపక్కల ప్రదేశమంతా శుభ్రపరిచి పత్ర పుష్ప ఫలములతో స్వామిని అభిషేకించి అలంకరించి షోడశోపచార పూజలు నిర్వహించి పరమానంద పరవశుడై స్వామి ఉనికిని ప్రపంచానికి చాటి నిత్య ధూప దీప నైవేద్యాదులతో అర్చనలు చేయు విప్రులను, పూజా ద్రవ్యములను, అలంకార ద్రవ్యములను, స్వర్ణాభరణములను ఏర్పాటు చేసి ముఖాలయాదులు నిర్మింపజేసి తన జీవితమును శ్రీ నృసింహపాద కైంకర్యములో చరితార్థం చేసుకున్నాడు. కృష్ణం వందే కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. వారి వారి సౌకర్యార్థం ఆయా కులాలకు సంబంధించిన వారు మట్టపల్లిలో సత్రాలు ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా నిత్యాన్నదాన సత్రాలతో పాటు ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్నదానాలు చేసే మరిన్ని సత్రాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా 1990లో టీటీడీ ఆధ్వర్యంలో మట్టపల్లిలో కళ్యాణ మంటపం కూడా నిర్మితమైంది. శ్రీ మాచిరెడ్డి అనంతరం శ్రీ చెన్నూరి గిరమ్మ గారు మొదలైన భక్తులెందరో స్వామివారి కైంకర్య కార్యముల్లోనూ దేవాలయ అభివృద్ధిలోనూ కృషి సలిపి ధన్యతగాంచారు. అనాదీయమైన ఈ క్షేత్రమునందు భక్తి తత్పరులైన దాతలు, ధర్మ సంస్థలు, ప్రభుత్వ తోడ్పాటుతో అనేక కట్టడ నిర్మాణములు ఏర్పాటు చేస్తూ దినదినాభివృద్ధి చెందుతున్నది ఈ క్షేత్రరాజము. ఈ కళ్యాణ మండపం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో నిర్మింపబడింది. యాదగిరిగుట్ట దేవస్థానం వారి సహాయంతో ఈ ధర్మశాల యాత్రికుల వసతికై ఏర్పాటైంది. ప్రతి సంవత్సరం జనవరి నెలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామివార్ల కళ్యాణ మహోత్సవములు జరుగుతాయి. ఈ ఉత్సవాల సందర్భంగా విచ్చేసే భక్తులకు అన్నదాన సత్రాల కమిటీల సౌజన్యంతో భోజన వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కృష్ణానదీ తీరం తెలంగాణలోని నల్గొండ మరియు ఆంధ్రాలోని గుంటూరు జిల్లా పరిసర సరిహద్దు ప్రాంతం కావున కృష్ణానదికి ఇరువైపులా గల ప్రజలకు ఈ నృసింహుడే ఇష్టదైవం.
స్వామి మహిమను తెలుసుకుని సుదూర ప్రాంతముల నుండి కూడా భక్తులు విచ్చేసి కృష్ణానదిలో పుణ్య స్నానాలాడి ఇక్కడి స్వచ్ఛమైన పరిసరాలకు పరవశించి మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య మంగళ అభివ్యక్త రూపమును కనులారాగాంచి ఉత్సవముల్లో స్వామివారి కళ్యాణమును తిలకించి బ్రహ్మాండ నాయకుడైన స్వామి అనుగ్రహానికి పాత్రులై రోగ దుఃఖ దారిద్ర్య భయభ్రాంతి పీడలను గ్రహ దోషములను వదిలించుకుని కృతాకృత్యులవుతున్నారు. భక్తులకు అతి దగ్గరగా ఉండి వారి ప్రార్థనలకు అతి త్వరగా స్పందించే లక్షణం ఒక్క నరసింహస్వామికే ఉండడం చాలామంది భక్తులకు అనుభవ వేద్యంగా ఉంది. పురాణ కాలంలో పరమశివుడిని భక్త సులభుడిగా చెప్పుకునేవారు. ఈ కలికాలంలో శ్రీ నరసింహస్వామియే భక్త సులభుడనడంలో ఎట్టి అతిశయోక్తి లేదు. స్వామి స్తంభము నుండి ఆవిర్భవించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన విధానమే ఇందుకు నిదర్శనం. అలాగే ఆ తరువాతి కాలంలోనూ ముఖ్యంగా ఈ కలియుగంలోనూ స్వామి అభివ్యక్త రూపాలను మనసారా విశ్వసించిన భక్తుల అనుభవాలు ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మహిమ ఎలాంటిదంటే తన గురించి విని సుదూర ప్రాంతంలో నుండి కూడా ప్రార్థించి మొక్కుతూనే ప్రతి భక్తుణ్ణి తన అపూర్వ కృపా కటాక్షములతో అనుగ్రహాన్ని అందించే కరుణామయుడు. ఆ స్వామి కరుణార్ధ వీక్షణ పుంజముల్లో అనుగ్రహ కాంతుల్లో మనమంతా తేలియాడి ఈహపర సౌఖ్యములతో పాటు పుణ్యలోకములను పొందుదుముగాక. జలప్రదాత ప్రాణప్రదాత అన్నప్రదాత అయిన కృష్ణా నదీమ తల్లి లోక కళ్యాణ కారకయై కర్తవ్యోన్ముఖ సామ్రాజ్ఞై నిండు జలములతో సుప్రవాహములతో పరిఢవిల్లుగాక. మనమంతా సుహృదయములతో విశ్వశాంతి కొరకు పాటుపడుదుముగాక. పుణ్యక్షేత్రాల్లో మట్టపల్లి ఒకటి. సప్త ఋషుల్లో ఒకరైన భరద్వాజ మహర్షి ఇక్కడ గుహల్లో ఉన్న స్వామిని చాలా కాలం సేవించారట. నిత్యం వందలాది మంది భక్తులు స్వామివారి సేవలో తరిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కృష్ణం వందే కార్యక్రమం.
కృష్ణానదికి సంబంధించిన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.